సంక్రాంతి సంబరం మన తెలుగు సాంప్రదాయం, మన భారతీయ సాంప్రదాయం. సంక్రాంతి సంబరం మన మూలాల్లోకి వెళ్ళి మన సంస్కృతిని తెలుసుకునేందుకు, మన పండగలు పబ్బాలు మనందరం సుఖంగా బతికేందుకు, మనందరం కుటుంబాలన్నీ కలిసేందుకు, బంధుమిత్రులందరూ కలిసేందుకు ఏర్పాటు చేయబడే ఈ పండుగని సామూహికంగా జరుపుకోవాలి అనే విషయాన్ని స్వర్ణ భారత్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇవాళ స్వర్ణ భారత్ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంక్రాంతి మనందరి యొక్క జీవితాల్లో నవ్యక్రాంతిని తేవాలని, మంచి వెలుగులు ప్రసాదించాలని, ఉభయ రాష్ట్ర ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, మనందరం తెలుగువారం, తర్వాత అందరం భారతీయులం. ఈ పండుగలు పబ్బాలు ఈ సమయంలో అందరూ కలుస్తాం, బంధువులందరం మన సొంత ఊర్లకు వెళ్తాం. ఎందుకంటే మన మూలాలకు మనం వెళ్ళాలా, మన బంధుమిత్రుల్ని పాత వాళ్ళందరినీ పలకరించాలా. చిన్నప్పుడు మనం పుట్టి పెరిగిన ప్రాంతాన్ని సందర్శించడం కూడా ఈ సందర్భంగా ఒక అలవాటు. సంక్రాంతి రోజు వాళ్ళ ఊరికి వెళ్ళాలని రెండో కోరిక. ఊరికి వెళ్ళాలి, లేదా ఇంట్లో ఉండాలి. బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయట ఎవరన్నా ఉంటే వాళ్ళు పిలుచుకోవాలా, అందరం కలిసి సంతోషంగా పండగ చేసుకోవాలా. ఆ పండగలో మనం చేసుకునే మన తెలుగు పిండి వంటకాలు చాలా. తర్వాత పెద్ద పండగ రోజు మన పెద్దలకు మనం పెట్టుకొని వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళు చూపిన మార్గంలో మనం నడవాలి. మనకింత అద్భుతమైన జన్మనిచ్చి ఇంత అవకాశం ఇచ్చినట్టే తల్లిదండ్రులు, వాళ్ళకు జన్మనిచ్చిన తాత ముత్తాతలు పెద్దలు ఎవరైతే ఇప్పుడు లేరో అలాంటి వారిని గుర్తు చేసుకునేందుకు పెద్ద పండగ. కనుమ పండుగ రోజు మనకి పశు సంపదే దేశ సంపద అని చెప్పినంటే గాంధీ గారు చెప్పినట్టుగా ఈ పశువులు మనకి సహకరిస్తున్నాయి. వాటిని కూడా ఆ రోజు అలంకరించుకొని వాటికి రంగులు పూసి ఆ తర్వాత వాటికి మెడలో పట్టెళ్ళు వేసి మంచిగా వాటికి కూడా భోజనం పెట్టి, అంటే ఆహారం ఏవి తింటాయో వాటిని ఇచ్చి వాటిని కూడా సంతోషపరచాలని. ఎందుకంటే మనల్ని సంతోషంగా ఉంచడం కోసం అవి కష్టపడుతున్నాయి. వాటిని కూడా సంతోషంగా పండగలో మనం సంతోషంగా ఉన్నప్పుడు పశువులకు కూడా మనం అలంకరణ చేసి వాటిని కూడా మంచిగా తినుబండారాలు ఏవైతే వాటికి అలవాటు ఉన్నాయో వాటిని పెట్టి వాటిని కూడా సంతోషంగా చేయించాలని మన పెద్దలు కనుమ పండుగ పెట్టారు. పెద్దలు గుర్తుపెట్టుకోవడం కోసం పెద్ద పండగ సంక్రాంతి. సూర్యుడు మరి ఇటు నుంచి అటువైపు వెళ్తున్నప్పుడు, చలి కాస్త తగ్గుముఖ పొట్టేటప్పుడు ఈ ప్రకృతి మనకు అందించినట్టు యొక్క ఆ ప్రకృతి నియమాలను కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రకృతిని గౌరవించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, లివ్ అండ్ లవ్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పని. మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి మనం జీవించాలి. ప్రకృతి మన పెద్దల పండుగలన్నీ కూడా ప్రకృతితో పెట్టారు. ఈ పెద్ద పండుగ అప్పటికి పంటలు నూర్పిళ్ళు పూర్తయి కొత్త మన పంటలతో కూడా ఇంటికి వస్తుంది. ఆ మహా సంతోష సమయం అది. అందుకని ఆ పండుగలన్నీ కూడా ఆ పంటలతో కలిపి పెట్టారు. ఇప్పుడు కొంత సీజన్లో మారుతూ ఉన్నాయి, ఋతువులు క్రమం తప్పుతున్నాయి, మనుషులు కూడా కొంత నీటి తప్పుతున్నారు కొంతమంది. వీటన్నిటి వల్ల కొన్ని మార్పులు వస్తున్నాయి. కానీ మన మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవాలనేది మరొక ఉద్దేశం. దాంతోపాటు మనం మన భాషను కూడా గుర్తుపెట్టుకోవాలి. మన భాష, మన సంస్కృతి, మన యొక్క ఆలోచనలు, మన పూర్వీకులు, మనకు సహకరించే పశువులు, వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఇది. వీటిని కూడా మనం మర్చిపోకూడదు. ఈ తెలుగు భాష మాట్లాడుతుంటే దాంట్లో ఉండే మాధుర్యం చెప్పని అరివి కానిది. సంక్రాంతి చూడండి ఎంత అద్భుతమైన పేరు పెట్టారు, సంక్రాంతి అని మన భాషలో. వాళ్ళు తమిళనాడు పొంగల్ అని అంటుంటారు. వాళ్ళు ఎవరి భాషలో వాళ్ళు గౌరవించాలి. భాషతో పాటు కట్టు బొట్టు మాట ఆట పాట పాట, మన భాష, మన యాస, మన గోస, వీటన్నిటిని కూడా నేను ప్రతి దగ్గర ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఒక మిషన్ లాగా జీవితంలో ఒక మిషన్ లాగా ఉండాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకి మనం గుర్తు చేయాలి, మర్చిపోకుండా చూడాలి వాళ్ళని. రెండవది మన భాషను మనం బాగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో వచ్చిన భాష అవుతుందో ఆ భాషలోనే మాట్లాడాలి. మనం భారతీయులు, తర్వాత తెలుగువారు, ఆ తర్వాత తెలుగు మాట్లాడతాం కాబట్టి అందరూ కూడా తెలుగువారు. అందుకని మన మూలాలు మర్చిపోకూడదు, మన పెద్దల్ని మర్చిపోకూడదు, మనకు సహకరించే పశువులను గౌరవించుకోవాలా. దాంతోపాటు మన సాంప్రదాయబద్ధమైన ఈ ముగ్గులు
లేకపోతే ఈ గంగిరెద్దులు, లేకపోతే ఈ ముగ్గుల పోటీలు, లేకపోతే గొబ్బెమ్మలు పెట్టడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో వచ్చినట్టు యొక్క ఆనవాయితీ. వీటిని మన తరం, మన యువతరంకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్వర్ణ భారత్ ఇలాంటి ఉత్సవాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత అందరం కలిసి సంక్రాంతి భోజనం చేయడం, మంచిగా సంతోషంగా కబుర్లు చెప్పుకోవడం, మంచిగా ఆలోచన చేసి మంచి మనసుతో ముందుకు వెళ్ళడం, అది యొక్క పండగ ఉద్దేశం. దానికి ఇవాళ మీరందరూ హాజరవుతున్నందుకు చాలా సంతోషం.